తేజ ఉన్న చోట నువ్వు చూసిన ఇంకో ఆవిడెవరు? ఎవరో తెలీదు. తేజ కావిడ అమ్మవుతారో పిన్నవుతారో మరి. నా అంచనా ప్రకారం సిరి రేవతి ఒకే చోట ఉన్నారంటే ఇదివరకే వాళ్ళిద్దరూ ఒకరికొకరు ఎదురుపడి ఉండొచ్చు. రేవతి సిరిని గుర్తుపట్టలేదు, కానీ సిరి మాత్రం రేవతిని చూస్తే గుర్తుపడుతుంది. అదే గనుక జరిగితే వారసురాలు అని నిరూపించుకోవడానికి ప్రత్యక్ష సాక్షి దొరికినట్టు. సాక్షి బతకూడదు, సిరి కూడా బతకూడదు. 1+1. 25 ఏళ్ల క్రితం తల్లి కూతుళ్ళిద్దరూ నా నుంచి తప్పించుకొని బతికిపోయారు. కానీ ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు తప్పించుకోవడానికి వీల్లేదు. వాళ్ళిద్దరూ చావాలి. 1 spot, 1 shot, 2 birds. రే, ఎక్కడున్నావు? వాళ్ళిద్దరి చావు వార్త ఈ రోజు రాత్రికి నేను వినాలి. చంపేయండి. సరేనండి, నేను మళ్ళీ కాల్ చేస్తాను. పాపకి పాలు కావాలి. అక్కడ పెట్టాను, వెళ్ళి చూడు. నువ్వు ఇక్కడే పడుకోమ్మా, పాలు తీసుకొస్తాను. ఇప్పుడే నీకు పాలు తీసుకొస్తాను. అవును, ఫుడ్ పార్సల్ తేవడానికి వెళ్ళిన తేజ ఇంకా రాలేదేంటి? సిరి ఏం చేస్తుందో చూద్దాం. సిరి, సిరి పారిపోతుందన్నా. వెళ్ళి పట్టుకుంటారా దాన్ని? రేవతి బొమ్మ ఎక్కడుందేంటి? అంటే సిరితో పాటు రేవతి కూడా ఇక్కడే ఉందన్నమాట. ఒక్క రాయితో 2 పిట్టలు. పాపేది? నా పాప ఇక్కడే ఉండాలి. ఎక్కడికి వెళ్ళింది పాపా? నా పాప ఇక్కడే పెట్టాను కదా, నా పాప ఎక్కడికి పోయింది? అమ్మో, బోచోడు నా పాపని ఎత్తుకుపోతున్నాడు. నన్ను తీసుకుపోవాలని చూస్తున్నాడు. నా పాప నాకు కావాలి.
భారతి గారు, భారతి గారు, భారతి గారు, భారతి గారు, భారతి గారు. ఆర్ యు ఆల్ రైట్? తేజ, సిరి, డాడీ, అమ్మా, సిరి, ఎక్కడికి వెళ్ళావమ్మా? నీకేం కాలేదు కదా? ఎక్కడికెళ్ళావు? అడుగుతుంది నిన్నే కదా, సమాధానం చెప్పు. ఎవరికో ఏదో జరిగిందని బయటికెళ్ళిపోయి మా అమ్మని చంపడానికి ప్రయత్నిస్తున్నావు కదా? అమృతవర్షిణి సోమవారం నుంచి శనివారం వరకు సాయంత్రం 6 గంటలకు మీ జెమినీ టీవీలో. రిషి, అత్తయ్యను చంపాలని నేను ప్రయత్నించడం ఏంటి? ఆ రోజు అన్నంలో విషం కలిపానని నా మీద నింద వేశారు. అలాంటి నిందే మళ్ళీ వేస్తున్నారా? నిందలేం కాదు, అన్నీ నిజాలే. ఏంటి నిజం? మొన్న రాత్రి ఇంట్లోకొచ్చి డైరెక్ట్గా మమ్మీ గదిలోకి వెళ్ళి ఊపిరాటనివ్వకుండా చేసి చంపాలని ట్రై చేసావు కదా? రిషి, ఆ రోజు ఇంటి నుంచి వెళ్ళాక నేను ఇప్పుడే వస్తున్నాను. ఆ రోజు రాత్రి నేను రాలేదు. నువ్వే వచ్చావు, ట్రై చేశావు. ఈ లోపు దొరికిపోతావేమోనన్న టెన్షన్తో పారిపోయావు. నేను ఎవరూ చూడలేదనుకున్నావు, కానీ చూశావు. ఒప్పుకో సిరి, వచ్చింది నువ్వే కదా. నేను రాలేదు, నేను రాలేదు, నేను రాలేదు. అబద్ధాలాడకు. దిండు నా ముఖం మీద పెట్టి నన్ను చంపాలని ప్రయత్నిస్తూ నువ్వు అన్న మాటలు ఇంకా నా చెవుల్లో తిరుగుతున్నాయి. నేహ ఆస్తికి వారసురాలు కాదు, కోర్టులో నువ్వు సాక్ష్యం చెప్పకూడదు, చెప్పాలని ప్రయత్నిస్తున్నావు కాబట్టి నిన్ను చంపేస్తున్నానని నువ్వు అన్నావా లేదా? అత్తయ్య, నిజాలేంటో తెలుసుకోకుండా మీరు తొందరపడుతున్నారని ఇప్పుడు కూడా అంటున్నాను. కానీ నేను మిమ్మల్ని చంపాలని ఎప్పుడు ప్రయత్నించలేదు. అలాంటి ఆలోచన కూడా నాకు రాలేదు. చెప్పేదొకటి, చేసేదొకటి. ఇంకా మమ్మల్ని నమ్మించాలని చూస్తున్నావంటేనే అర్థమవుతోంది. ఆస్తికి వారసురాలు నువ్వేనని నువ్వు నిరూపించుకోవాలి, అంతా అనుభవించాలి.
అదే కదా నీ గోల్? నీ గోల్ నువ్వు రీచ్ అయ్యేదాకా ఇలాగే చేస్తుంటావు. రిషి ప్లీజ్. నీ తప్పు లేదంటావా? అమ్మే అబద్ధం చెప్తుంది అంటావా? మరి నువ్వెక్కడికి వెళ్ళావు? ఎక్కడికెళ్ళావో చెప్పు సిరి. నా తమ్ముడికి యాక్సిడెంట్ జరిగిందని ఫోన్ వచ్చింది. డబ్బులు తీసుకొని హడావిడిగా వెళ్ళాను. హడావిడి నటిస్తూ అమ్మని నెట్టేసి వెళ్ళావు. తర్వాత చెప్పు, మీ తమ్ముడు ఏ హాస్పిటల్లో ఉన్నాడు? నువ్వు హాస్పిటల్కి వెళ్తే మరి నువ్వు రోడ్డు మీద ఎందుకు తిరుగుతున్నావు? ఫోన్ రావడం నిజమే కానీ నా నా తమ్ముడికి యాక్సిడెంట్ జరిగిందన్నది నిజం కాదు. నన్ను బయటికి రప్పించడానికి, ఒక చోట లాక్ చేయడానికి అలా కాల్ చేశారు. నా తమ్ముడు నిజంగానే ప్రమాదంలో ఉన్నాడని పిచ్చిదానిలా వెళ్ళి నేనక్కడ ఇరుక్కుపోయాను. చాలా టెన్షన్ పడి అక్కడి నుంచి తప్పించుకొని బయటపడి నీ కంట పడ్డాను రిషి. ఇదొక కొత్త నాటకం కదా? నాటకం కాదత్తయ్య, ఇదే నిజం. ఎవరో కావాలని నిన్ను కిడ్నాప్ చేశారంటావు, అవునా? ఎవరు చేశారు? నీ మీద అంత పగ ఎవరికుంది? ఎక్కడికెళ్ళావో చెప్పమ్మా. నువ్వెక్కడికెళ్ళావో తెలియక ఎంత టెన్షన్ పడ్డావో తెలుసా? నీకోసం మేమంతా వెతుకుతూనే ఉన్నాం. మీరు నన్ను గాలించడమేంటి? నన్ను కిడ్నాప్ చేసింది మీరు కదా. మా డాడీనే నిందిస్తావా? నిన్ను డాడీ కిడ్నాప్ చేయించారా? అసలు నువ్వు మనిషివేనా? డాడీ నిన్నెందుకు కిడ్నాప్ చేయిస్తారు? నన్ను ఎందుకు కిడ్నాప్ చేయించారంటే తను అనుకున్నది జరగాలి కాబట్టి. నార్మల్. నిన్ను ఇంట్లోంచి మేం గెంటేస్తుంటే నువ్వు ఈ ఇంటి కోడలవని నీ తప్పుని క్షమించి సరిదిద్దుకునే అవకాశం ఇచ్చి నిన్ను ఇంట్లో ఉండనిచ్చింది ఆయన. తప్పుని సరిదిద్దుకోవడం మానేసి ఆయన మీదే నిందేస్తావా? అందరి ముందు మామయ్య గారు మంచివారిలా నటిస్తూ నన్ను మాత్రమే టార్గెట్ చేస్తున్నారు. మామయ్య గారు నన్ను కిడ్నాప్ చేయించారు. మళ్ళీ అదే మాట అంటావా? నిన్ను రిషి, రిషి, రే ఆగు. ఆ విషయంలో ఏం చేస్తున్నావో నీకు అర్థమవుతోందా? కొట్టనివ్వండి మామయ్య గారు. ఈ చెంప దెబ్బలతో నిజం అబద్ధం అయిపోదు, అబద్ధం నిజమైపోదు. ఏది అబద్ధం, ఏది నిజం? నేహా వారసురాలు అన్న విషయం నిజం కాదా? నేహా అనే వారసురాలు అనడానికి ఆధారాలున్నాయి. కోర్టులో సాక్ష్యం చెప్పడానికి అమ్మ సిద్ధంగా ఉంది. ఆ రోజే విచారణ జరుగుంటే జడ్జిమెంట్ వచ్చేసేది. కానీ లాయర్ నాపి దాన్ని కూడా అడ్డుకుంది నువ్వే కదా. ఆస్తి మీద తనకి ఎలాంటి వ్యామోహం లేదని చెప్తుంది, కానీ ఆస్తి కోసమే ఫైట్ చేస్తుంది. స్ప్లిట్ పర్సనాలిటీ బావా, లేదంటే ఇంకేదైనా డిజార్డర్ అయి ఉండొచ్చు. నేహా, నోటికొచ్చినట్టు మాట్లాడకు. నేహా అన్న దాంట్లో తప్పే ఉంది. పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తుంటే నిన్నేమనుకోవాలి? నిన్ను బాగా చూసుకునే కుటుంబాన్నే నువ్వు నాశనం చేయాలని చూస్తుంటే నీ గురించి ఇంకెలా ఆలోచిస్తారు? రిషి, సిరి ఏంటో తెలిసిపోయింది. సిరి విషయంలో నువ్వు ఏదో ఒక నిర్ణయం వెంటనే తీసుకో. అత్తయ్య, రిషిని మాత్రం నా నుంచి దూరం చేయకండి. నీ గురించి ఇక్కడ ఎవ్వరికీ నమ్మకం లేదు. స్వయంగా దేవుడే దిగొచ్చినా నీ గురించి చెప్పినా మేం నమ్మం. రిషి, ఇక నీ ఇష్టం రా. రిషి, రిషి,
వెతుకుతున్న తీగ కాలికి తగిలినట్టయింది. సిరి రిషిక్ కనిపించింది. ఒకప్పుడు సిరికి దగ్గర అవ్వాలని చూసిన వాడు ఇప్పుడు దూరం అవ్వాలని చూస్తున్నాడు. సిరిని శాశ్వతంగా దూరం చేసినా బాధపడ్డావు. ఎవరు చంపారు, ఎలా చచ్చింది అని కూడా ఆలోచించాడు. కాబట్టి సిరి చావు వల్ల నో కాంప్లికేషన్స్. డన్ అంకుల్. ఆడి ఆడే కోటగడి బోసిపోయే కళమారి ఓడిపోయి వీడిపోయే సంబరాలు పెదవంచు జారి తరలిపోవే తరలిపోవే తల్లి లేని దొరసాని మన్ను మిన్ను ఏకమైన మార్చలేవే ఈ నిజాన్ని ఊపిరాగే బాధే అయినా ఓర్చుకోవే సుకుమారి దాచుకున్న గుర్తులన్నీ చూసి రావే కడసారి చిన్న ప్రాణం పెద్ద కష్టం తెంచలేవి పంజరాన్ని కన్ను పొడిచే ముళ్ళ తీరు ముసిరినాయే కన్నీళ్ళన్నీ ఊరుకోవే ఊరుకోవే ఆపలేవు నువ్వీ క్షణాన్ని. నేను మోసం చేశానని ఒకప్పుడు సిరి నన్ను ద్వేషించింది. ఇప్పుడు నేను మోసపోయి సిరిని ద్వేషిస్తున్నాను. మా ఇద్దరి మధ్య ప్రేమ పూర్తిగా చచ్చిపోయింది. ఏంటి సిరి, ఏడుస్తున్నావా? ఎదురు తిరిగితే మరి ఏడుపు తప్పదు. నీ తమ్ముడికేదో జరిగిందని ఆంటీని గోడకు నెట్టేసి మరీ వెళ్ళావు. తమ్ముడు కోసం వెళ్ళిందానివి అక్కడెక్కడో లాక్ అయి ఉన్నావేంటి? పోనీలే, ఎలాగోలా రిషి కంట పడ్డావు. తీసుకొచ్చి ఇంట్లో పడేశాడు. నువ్విలా పడుంటేనే నీకు చాలా మంచిది. రిషితో నీ లైఫ్ చాలా బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేశావు. కానీ నేనుండగా అది జరగనివ్వను కదా. పీటల మీద పెళ్ళాగిపోతే ఆ బాధ ఎలా ఉంటుందో అది అనుభవిస్తున్నా నాకు మాత్రమే తెలుసు. రిషిని అంత ఈజీగా వదిలిపెట్టను సిరి. నీ నుంచి దూరం చేయాలనుకున్నాను, చేశాను. నాకు దగ్గర చేసుకోవాలనుకున్నాను, చేసుకోబోతున్నాను. అబద్ధాలతో రిషిని నమ్మించి నిజాన్ని ఇలా రూంలో బంధించి కొద్ది రోజులు నువ్వు మంచిదానిలా తిరగలవు. ఈ రోజు నీది కావచ్చు, కానీ ప్రతిరోజు మాత్రం నీది కాదు. ఈ రోజు నాదే, రేపు నాదే, రిషితో ప్రతిరోజు నాదే. రిషికి నీ మీద అసహ్యం వేసింది అతని మనసు విరిగిపోయింది. మనసు ముక్కలయ్యాక ఇక ప్రేమేముంటుంది, బంధమేముంటుంది? రిషితో నా అనుబంధం నీడలాంటిది, చచ్చేదాకా ఉంటుంది. మా ఇద్దరిని ఎవ్వరూ వేరు చేయలేరు. చాలు చాలు నీ ఓవర్ కాన్ఫిడెన్స్. ఆరిపోయే దీపానికి వెలుగెక్కువ అన్నట్టు చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు. రిషితో కలిసి బతికే అదృష్టం నీకు లేదు. అలా రాసి పెట్టుంటే ఇలా జరిగేది కాదు కదా. ఇప్పుడు నేను చెప్తుంది రాసిపెట్టుకో, అదే జరుగుతుంది. ఇప్పుడు ఈ క్షణం రిషిని నా మెళ్ళో తాళి కట్టమంటే కట్టేస్తాడు. ఆల్రెడీ సునంద ఆంటీ మా పెళ్లికి గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చేసింది. రిషికి ఆంటీ అంటే ఎక్కడలేని గౌరవం.
ఆంటీ మాట కోసమైనా లేదా నీ మీదున్న ద్వేషంతోనైనా నా మెళ్ళో తాళి కట్టేస్తాడు. ఇది సత్యం, ఇదే జరగబోతోంది. అలా జరగదు, ఎప్పటికీ జరగదు. నా రిషి నాకు ద్రోహం చెయ్యడు. నీ మీద రిషికి నమ్మకమే లేదు. నువ్వు తనకి చాలా ద్రోహం చేశావు. మరి తను నీకు ద్రోహం చేయడంలో తప్పే ఉంది. ఇదే ఆలోచన రిషి మనసులోకి ఎందుకు రాదు? ఎందుకు నా మెళ్ళో తాళి కట్టడు? కట్టి తీరుతాడు. మా ఇద్దరి పెళ్లి కొన్ని గంటల్లోనే జరిగిపోతుంది. కొత్త జంటగా మేమీ ఇంట్లో అడుగు పెడతాం. ఒళ్లంతా కళ్ళు చేసుకుని ఎదురు చూస్తావో, రెండు కళ్ళల్లో నిప్పులు పోసుకొని ఎదురు చూస్తావో నీ ఇష్టం. రిషి నా భర్త. రిషి నా సొంతం. రిషి ఈజ్ మై లైఫ్. మైండ్